తెలుగు సినీ ఇండస్ట్రీని గందరగోళానికి గురిచేసిన ఐబొమ్మ వ్యవహారంలో కీలక మలుపు తిరిగింది. సినిమాలను పైరసీ చేస్తూ అటు సినీ పరిశ్రమకు ఇటు తెలంగాణ ప్రభుత్వానికి సవాలు విసిరిన ఇమ్మడి రవిని సిసిఎస్ పోలీసులు అరెస్టు చేశారు. ఐబొమ్మ వెబ్సైట్ ఓ మెసేజ్ను విడుదల చేసింది. అందులో మీరు ఇటీవల మా గురించి విని ఉండవచ్చు, ప్రారంభం నుండి మా విశ్వసనీయ అభిమానిగా మీరు ఉన్నారు. ఏదేమైనా మా సేవలు మీ దేశంలో శాశ్వతంగా నిలిపివేశామని తెలియజేయడానికి చింతిస్తున్నాం. ఈ నిరాశకు మేము క్షమాపణలు కోరుతున్నామని మెసేజ్ రిలీజ్ చేశారు. ఇక అరెస్టు అనంతరం సిసిఎస్ పోలీసులు ఇమ్మడి రవితోనే ఐబొమ్మ వెబ్సైట్ను మూసేయించారు. అయినప్పటికీ ఇవాళ ఆ సైట్ నుంచి తాజా మెసేజ్ రావడంతో ఇమ్మడి రవితో పాటు మరికొందరు ఉన్నట్టు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆ దిశగా కేసులు దర్యాప్తు చేస్తున్నారు. దమ్ముంటే పట్టుకోండి అని పోలీసులకే సవాల్ విసిరిన ఇమ్మడి రవి ఇప్పుడు ఊచలు లెక్కిస్తున్నాడని, ఈ పైరసీ రాకెట్కు అంతర్జాతీయ లింకులు ఉన్నాయని సిపి సజ్జనార్ స్పష్టం చేశారు. ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవి పైరసీ కార్యకలాపాల ద్వారా ఇప్పటి వరకు 20 కోట్లకు పైగా అక్రమంగా సంపాదించాడన్నారు. రవి హాట్ డిస్క్లో హాలీవుడ్, బాలీవుడ్, టాలీవుడ్కు చెందిన 1970ల నాటి చిత్రాల నుంచి కొత్త చిత్రాల వరకు దాదాపు 21,000 సినిమాలు లభించాయని తెలిపారు. సినీ కార్మికుల కష్టాన్ని ఒక్కరు అప్పనంగా దోచుకోవాలని చూశాడని చిరంజీవి అన్నారు. ఈ అరెస్టు పరిశ్రమకు నైతిక బలాన్ని ఇచ్చిందని దిల్రాజ్ తెలిపారు. తమ కుటుంబంలో కూడా ఒకరు డిజిటల్ అరెస్ట్ అయ్యారని నాగార్జున చెప్పారు. డిజిటల్ అరెస్టు పేరుతో 2 రోజులు నిర్బంధించారని తెలిపారు. ఫిలిం ఇండస్ట్రీ పనిచేసిన వాళ్ళు మొత్తం ఫిలిం ఇండస్ట్రీకి చాలా నష్టం జరిగింది. ఇక్కడే కాదు, దేశంలో కాదు, ప్రపంచవ్యాప్తం కూడా చాలా పీడిస్తున్న సమస్య పైరసీ. మనము హైదరాబాద్ సిటీ పోలీసు, అదేవిధంగా తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఈ ఒక పైరసీ ముప్పుని ఎట్లానే మనము అరికట్టాలి, మనం ఇది ఫైట్ చేయాలని చెప్పి చాలా ఒక దృఢమైనతోని ఒక సంకల్పతోని మనము పనిచేయడం జరిగింది. దీని ఒక భాగంగానే ఇమ్మడి రవి ఈ ఐబొమ్మ బొప్పం టీవీ అని చెప్పి మీ అందరు కూడా తెలుసు, ఈజ్ అ మాస్టర్ మైండ్ ని మనం మొన్నే అరెస్ట్ చేయడం జరిగింది. పోలీస్ ఆఫీసర్స్ చాలా లోతుగా ఇన్వెస్టిగేట్ చేసి చాలా అంటే చాలా కష్టపడి మన టీమ్స్ అంతా కష్టపడి ఈ రోజు ఆయనని పట్టుకోవడం జరిగింది. ఆయన వెబ్సైట్ ఒకటి బ్లాక్ చేస్తే ఆయన మళ్ళీ ఇంకోటి మిర్రర్ చేస్తూ దాదాపు 65 మిర్రర్ వెబ్సైట్స్ ని ఆయన రన్ చేసేవాడు. ఆయన ఒక మొత్తం ఆయనని ఇన్వెస్టిగేట్ చేసిన తర్వాత ఆయన దగ్గర ఉన్న హార్డ్ డిస్క్ అంతా రికవర్ చేసిన తర్వాత దాదాపు 21,000 సినిమాస్ ఆయన హార్డ్ డిస్క్ లో పెట్టడం జరిగింది. మొత్తము పాత ఫిలిమ్స్ అయిన గాడ్ ఫాదర్ మీ అందరు కూడా తెలుసు, చారిత్రాత్మక ఐతిహాసిక ఫిలిం అయిన గాడ్ ఫాదర్ అంటే 1972లో ప్రొడ్యూస్ అయిన ఆ మూవీ నుంచి మొన్న వచ్చిన ఓజీ మూవీ దాకా కూడా ఆయన దగ్గర ఈ ఒక్క హార్డ్ డిస్క్లో ఉండడము మనము చూశాను. మొత్తము బాలీవుడ్, టాలీవుడ్ అందరు కూడా ఈయన చాలా మూవీస్ ఆయన దగ్గర ఉంది, చాలా నష్టం జరుగుతుంది. అదేవిధంగా ఆయన ఇప్పటిదాకా ఒక 20 crores సంపాదన చేశారని చెప్పి ఆయన వెల్లడించారు. మనం దాంట్లో 3 కోట్ల రూపాయలు మనము సీజ్ చేయడం జరిగింది. అది ఇంకా మనం ఆయన ఫైనాన్షియల్ డీటెయిల్స్, ఆయన మనీ లాండరింగ్ ప్లస్ ఏం చేశారు, ఎక్కడెక్కడ చేశారు, ఈ ర్యాకెట్లో మొత్తం ఏముందని తెలుసుకోవడానికి ఆయన పోలీస్ కస్టడీ కూడా మనం అడగడం జరిగింది. అది వచ్చిన తర్వాత కూడా ఇంకా మనము ఆయన దగ్గర ఉన్న విషయపైన మనం రాపట్టుకోవడానికి మా వంతు కృషి చేయడం జరుగుతుంది. సినిమా ఇండస్ట్రీ గురించి, సినిమా కష్ట నష్టాల గురించి